was done by Robert De Niro. He is a big actor, but he did it without the help of any major studio like Universal కానీ Warner Brothers కానీ అలా కాకుండా బయట చేసింది. Had about 30 years of experience in different fields, like ఒకరికి ఫైనాన్సింగ్లో, ఒకరికి ప్రొడక్షన్ మేనేజింగ్లో ఇలా. అండ్ వీళ్ళందరూ కలిసి మనం ఇండియాలో కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ని ఎంకరేజ్ చేసి లైక్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ని సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు. బట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ దే స్టార్టెడ్ ఇన్ లాస్ ఏంజలస్. ఫస్ట్ సినిమా నేను చూసింది రాముడు భీముడు. ఆ రోజు అన్నగారి ఫ్యాన్ అయ్యాను. ఇప్పటికీ ఆయనకొక్కడికే ఫ్యాన్ నేను. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన నాయుడు గారు ఇక్కడే ఉన్నారు. మీకు మొదటి సినిమా అనుకుంటాను సార్ అది. ఆ ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారితో డబల్ రోల్ పెట్టి తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్. ఫస్ట్ మూవీ. దెన్ కమ్స్, నాకు తెలిసిండగా అన్ని ఫ్రూట్స్ అన్ని ఫ్లవర్స్ ఉంటాయని నాకు తెలియదండి. అంటిల్ ఐ సా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసుకున్నాను. ఆయన 19 ఏళ్లకో 20 ఏళ్లకో సినిమా తీసేస్తానని బెజవాడ నుంచి వెళ్ళారు. అంత చిన్న వయసులోనే అన్నగారిని పెట్టి సినిమా తీయడానికి మొదలెట్టారు. హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఫర్ అ లాంగ్ టైమ్ అశ్విని దత్ చల్సాని గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. స్వప్న దత్ చల్సాని, షీ మేడ్ ఎ మూవీ ఇన్ LA. అంకుల్ యూ హ్యాడ్ టు యాక్ట్ అంది. సరేరా నాకు యాక్టింగ్ తెలియదమ్మా అంటే, లేదు అంకుల్ యూ కెన్ యాక్ట్, నువ్వు చించేస్తావు అంది. సరే తొడలు కొట్టేటివి ఏమైనా డైలాగులు ఉన్నాయరా అని అడిగాను. అబ్బే అదేం లేదు అంకుల్, యూ వెరీ ప్రొఫెషనల్, ఇట్ ఈస్ ఓన్లీ ఇండియన్ కాన్సులేట్ అంకుల్, మీరు కుమ్మేస్తారన్న. సరేనమ్మ. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఐ హ్యాడ్ ఓన్లీ 3 dialogues. I took 12 takes for 3 dialogues. దత్తు గారు అక్కడే నిలబడ్డారు. ఆ డైరెక్టర్ ఏమీ అనలేరు, ఎందుకంటే ఇది చాలా క్లోజ్ ఉన్నట్టున్నాడు దత్తుకు. ఎందుకు వచ్చింది వీడితోని, సార్ ఆ పక్కన సైడ్ క్యారెక్టర్ మూవ్ అయిందనో లేదా ఇక్కడ ఇది ఫ్రేమ్ బాగాలేదనో అని అన్నాడే కానీ మీకు యాక్టింగ్ రాదు సార్ అని చెప్పలేదు పాపం ఆయన. దట్ డే ఐ అప్రిషియేటెడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు యాక్ట్. Because that night itself I met in a party Chiranjeevi garu and Venkatesh garu. So I just told them in LA, I really appreciate what you guys do. Mem chesedi business, you guys can do that, but meer chesedi we cannot do it. Then the movie got released. I think 3:30 in the morning in Hyderabad. I get a call from Dr. Gopi Chand. జయదేవ్, సినిమా చూశానమ్మా ఇప్పుడే, సినిమా అంత బాగానే ఉంది కానీ నువ్వు ఎప్పుడు యాక్ట్ చేయకే అన్నా. నీ బిజినెస్ నువ్వు చూసుకో, యు ఆర్ ఎ గుడ్ CEO, గుడ్ యూ హ్యావ్ ఎ గుడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, యూ ఎంజాయ్ విత్ దట్, డు నెవర్ ఎవర్ యాక్ట్. దాన్ని ఛాలెంజింగ్ తీసుకుంటా. ఏంటి సార్ మీరు ఇలా అంటారా, నన్ను సినిమా ఫీల్డ్లో తొక్కేయడానికే వచ్చారు మీరు అని చెప్పి ఛాలెంజ్ తీసుకున్నాను. It happened to be, I know Vice President of Warner Brothers. He happened to be my brother-in-law. So he is in the business for 16 years. He does a lot of film distribution as well as talent acquisition, all kinds of area he has. So I went and asked, "Vare Venkat, cheppama, what can I do in the film industry? I want to do something and show it to Dr. Gopi that I can do something." అంటే ఆల్వేస్ సార్, బావగారు మీరు కంపెనీస్ బాగా రన్ చేస్తారండి, ఆ లెవెల్కి వెళ్ళండి, ఒక కంపెనీ స్టార్ట్ చేయండి, బట్ హైర్ ద అక్విజిషన్, యూ హ్యావ్ ద టాలెంట్ అక్వైరింగ్ ద పీపుల్ అన్నారు. సరే, వెంకట్ ద్వారా చాలా పరిచయం అయ్యి అందరినీ, ఐ మెట్ సో మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ, సో మెనీ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్. That's where 5-6 independent producers కలిసాను. Each one they're showing how difficult it is or how easy it is అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఐ లైక్ ఏమీ షాఫ్ అని ఒక అమ్మాయి నచ్చింది నాకు. షీ ఆల్రెడీ $1 million ఎక్స్ట్రా పెట్టి అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఉంటుందండి. ఐ డోంట్ నో అబౌట్ ఇండియన్ సినిమా, ఐ థింక్ మీకు కూడా అలాగే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ ఇస్ హొరండస్ ఫర్ అస్. ఇట్ వాస్
5 months it took for us, just the script alone, 5 months. It's a bounded script. Then she selected the actress. Until bounded script varaku, nothing. It's purely writer's area. Then we produced the movie. It's only took 2.5 months. If production cost is say $500,000, post production is $750,000. That expensive. That's where I noticed it. So then I thought, we have so many production studios in India, and we are independent companies. So I thought at least I'll bring the post production here with the blessings of everybody to see how we can achieve that, because with a cheaper cost and better quality. I'm pretty sure I saw a lot of Indian movies. Recently, I saw so many Indian movies just to see the quality of it. It's pretty good quality nowadays. The movies are really excellently made over here. So that is one of our main niche areas is we are trying to produce the movies over there and bring it back here. At the same time, I have seen nowadays చాలా టాలెంట్ చూస్తున్నాను నేను ఇండియాలో, యంగర్ టాలెంట్ యూట్యూబ్లో. దట్స్ అనదర్ ఏరియా వీఆర్ ట్రయింగ్ టు లుక్ ఇన్ టు. దోస్ ఆర్ ద థింగ్స్. సో ఐ థాట్ we do something over here in India to prove a point back to our producers over there that we can do something here, we can have a quality here. So that's what the whole purpose of this. Unfortunately, there are 3 of my producers are supposed to be here. That includes Venkat also. They were so busy, so they never went to the Indian consulate to get their visa. Unfortunately, this week, it's only one day. You go in the morning, you get the visa in the evening. That's how the general concept is. But unfortunately, this week, Indian consulate, no visas are processed because of they have an issue. They're switching the companies or something. So none of them got visas. It may not be that great compared to you guys, my first movie, what we did in US. $300,000, $3 lakh. Post-production was $450. I think so far it runs. We never released in the theaters and we're still making it. So far we are at 1.3, I think. So that's the model we are looking at. If you look at it, the quality, they just look at in the iTunes or YouTube, anything is, they just look for the quality and just watch the movies. So most of the things were released in Netflix. That's where our mainstream money came from. I just want to let you know that. I went to Tribeca Festival అని న్యూయార్క్లో వెరీ ఫేమస్ ఉంటుందండి. ఆ ట్రైబెకా ఫెస్టివల్, ట్రైబెకా దే ఆర్ ద బిగ్గెస్ట్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద నేషన్, ఇన్ ద వరల్డ్ ఆల్మోస్ట్ ఐ థింక్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి I took the interview through somebody and I went and sat with Robert De Niro to get I want to prove. గోపిచంద్ గారు అడిగినట్టే నీకేం ఎక్స్పీరియన్స్ ఉంది ఒకసారి చెప్పు నాన్న అన్నాడు ఆయన. ఏం చెప్పాలి, నాకేం ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా ఫీల్డ్లో, దిస్ హ్యాపెండ్ ఇన్ 2006 ఐ థింక్ 2006. ఏం ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు? ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ సార్, ఐ నెవర్ డిడ్ ఎ మూవీ ఇన్ మై లైఫ్. ఐ జస్ట్ వాంటెడ్ టు నో హౌ టు డూ ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే ఆయన చెప్పారు, ఫస్ట్ నువ్వు 2-3 సినిమాలు తీసి దాని తర్వాత నా దగ్గరికి రా, అసలు నీకు నా ఇంటర్వ్యూ ఎలా దొరికింది అని అడిగాడు ఆయన. బేసికలీ I pulled a lot of strings on it. So you have a very good mind, you have a very good talent to pulling the strings. If you can do that, you can do the other thing too. So you know what I told him, I think 2 months back, and I called, I did this, these are my movies, this is what it is, can you look at it? You know, he said, it's good. So what is your next step, he asked. I said, Tribeca Film Festival lo మా రీజనల్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, దానిని తీసుకొచ్చి ఐ విల్ మేక్ షూర్ దట్ యూ విల్ పుట్ దట్ మూవీ, దట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ అని చెప్పాను. హోప్ one of you guys will make that kind of a movie. I'll make sure that we will do that in Tribeca Festival. Yeah, strategic partners, and one of them is Jeff Robinow. ఆయన ఇంతకుముందు వార్నర్ బ్రదర్స్ ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు బయటికి వచ్చారు. ఆయన స్టూడియో 8 అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కంపెనీ పెట్టారు. అండ్ హీ హాస్ సమ్ వెరీ గుడ్
investment model, and what we are trying to achieve here is we are trying to be the content provider for him for South Asia. So Ina, he has partnered with Huai Brothers of China, and we have a couple of more to, like indak meer chusindi Intrinsic Value Films and Lionsgate Jeremy. So వీళ్ళందరికీ మనం కాంటెంట్ ప్రొవైడర్గా ఉంటున్నాం ఇక్కడ. సో ఇన్ దిస్ మోడల్ వీ హ్యావ్ బీన్ ఫార్జింగ్ రిలేషన్షిప్స్ విత్ మల్టిపుల్ ప్రొవైడర్స్. సారీ, ఈ మోడల్లో సో లీస్ట్ కాంటెంట్కి మ్యాక్సిమం క్వాలిటీ అచీవ్ చేయడానికి డిఫరెంట్ ప్రొవైడర్స్తో టైఅప్ అవుతూ ఉన్నాం మేము. కంపెనీస్ అక్రాస్ స్టేట్స్, ఆ కంపెనీస్లో మనకి కీ పాయింట్స్ వచ్చి we try to make use of incentives, tax incentives and government support over there. As such, maaku finally we ended up with 2 states, mana Seemandhra Telangana kadandi, California and AP. Sorry, down the line will also be there. And ikkada vachi manaki chinna tedaalu ikkada unnayante, AP lo vachi manaki most of the times ఏంటంటే స్టాండర్డ్ గా ఉంటాయి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి కానీ. సో ఒక భార్యాభర్తల సంబంధం లాగా ఉన్నాం కదా చేసాం కదా అన్నట్టు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఒక బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్ లాగా ఉంటాయి. ఒక స్టేట్ ఇచ్చిన ఇన్సెంటివ్స్ని పక్క స్టేట్ వాళ్ళు ఎప్పుడు కూడా డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మాకు ఒక ముద్దు పేరు కూడా ఉంది, రనవే ప్రొడక్షన్స్ అంటారు మాలాంటి వాళ్ళని. ఎక్కడ మాకు చీప్గా మ్యాక్సిమం క్వాలిటీకి దొరికితే అక్కడ వెళ్తూ ఉంటాం అట్లా టైఅప్ అయ్యి. సో ఈ ప్రాసెస్లో మాకు అట్లా ఒక 4-5 స్టేట్స్తో మంచి ర్యాపో ఉంది. ఎల్ఏలో అక్కడ ఆల్బుకర్కి ఒకటి, డకోటా ఒకటి, కెనడా, న్యూజిలాండ్లో ఒక స్టేట్తో అట్లా మల్టిపుల్ ప్రొవైడర్స్తో. సో ఇన్ దిస్ ప్రాసెస్ వీ హ్యావ్ బీన్ ఫైండింగ్ ట్రయింగ్ టు బ్రిడ్జ్ గ్యాప్స్. మా ప్రొడక్షన్ కంపెనీ అక్కడ ఓన్లీ ఇండిపెండెంట్ మూవీస్ మీద ఫోకస్ చేసి వీ మేక్ ఇట్ అండి, అండ్ వీఆర్ ఎర్నింగ్ మనీ. సో ద సేమ్ మోడల్ వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ హియర్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్ హియర్ బై రికగ్నైజింగ్ ద టాలెంట్. సో టువర్డ్స్ దట్ ఫస్ట్ స్టెప్ వై వీఆర్, మేము ఎందుకు తెలుగుతో స్టార్ట్ చేస్తున్నామంటే వీఆర్ తెలుగు. సో ముందు మన స్టేట్ నుంచి మొదలు పెడదామన్న ఐడియా మాది. ఇక్కడున్న టాలెంట్ రికగ్నైజ్ చేస్తాము. ప్లస్ వీ హ్యావ్ మోర్ ఫ్రెండ్స్ హియర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ టు మిస్టర్ జయదేవ్ గారు. సో వీ వాంట్ టు టేక్ దర్ బ్లెస్సింగ్స్ అండ్ కంటిన్యూ విత్ ఇట్. అండ్ యాజ్ పార్ట్ అన్ని కరెక్ట్గా అడాప్ట్ చేసి మాతో సక్సెస్ఫుల్గా రిలేషన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ చేయగలిగినట్టు మాకు సంపత్ నంది గారు అండ్ ఈస్ టీమ్ వీ లుక్డ్ అప్ టు అండి. సో with their cooperation, I think with Sampath garu immense help and support, we were able to implement it almost good on our first venture together. Come out soon. Sampath garu will reveal about that movie, and especially Sampath garu team, Sudhakar, Prasad and everybody, they have been helping us a lot in getting this model working together. Although we didn't took much of the production for this movie into United States, our next step is to make or get as much production as into United States and post-production back over here. లాస్ట్ 10 సంవత్సరాల్లో నేను మీట్ అయిన అతి కొద్ది మంది గ్రేట్ పర్సనాలిటీస్లో జయదేవ్ గారు ఒకరండి. వారి కాంబినేషన్లో ఎల్ఏ టాకీస్తో కలిసి సంపత్ నంది టీమ్ వర్క్స్లో గాలిపటం అనే సినిమా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్గా వచ్చిందండి. 2-3 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మొదటి స్టెప్ వారు నాతో వేస్తున్నారని తప్పకుండా దాన్ని సక్సెస్ చేయడానికి నా వంతు కృషి నేను చేసి, వాళ్ళు నాలాగే ఇంకా చాలామందితో మంచి సినిమాలు, గొప్ప సినిమాలు తీయడానికి నాంది పలుకుతానని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వారు జయదేవ్ గారు మాట్లాడారు, వారు చేసిన ఇది కూడా చూపించారు మనకి. వాళ్ళ రోజున ప్రొడక్షన్ అనేది మామూలుగాను ఇక్కడ చాలా ఈజీ అయిపోయింది, మీకు అక్కడ చాలా ఈజీగా ఉంది. సో మెయిన్ థింగ్ ఈజ్ సబ్జెక్టు మంచి సబ్జెక్ట్ ఉంటే సక్సెస్ మెయిన్ కారణం అవుతుంది. ఏమైనా ఈ రోజుల్లో పిక్చర్ మీద తీయాలని డాలర్స్ దీంట్లో చెప్పారు. ఇక్కడ కూడా చిన్న పిక్చర్లు తీస్తున్నారు, స్మాల్ బడ్జెట్ పిక్చర్లు తీస్తున్నారు, పెద్ద పిక్చర్లు తీస్తున్నారు. ప్లస్ క్వాలిటీ సైడ్ ఆల్సో ఇప్పుడు ఆ పిక్చర్ల క్వాలిటీకి తక్కువ ఏం తీయటం లేదు ఎవరు కూడాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు పిక్చర్లు కూడాను 15 రోజులు 20 రోజులు ఫారెన్లో షూట్ చేస్తూ ఉన్నారు చాలామంది ప్రొడ్యూసర్స్. సో ఏమైనా మీరు చెప్పిన ఇది మీరు ఇక్కడ చేయాలనుకున్నది చక్కగా మంచి సబ్జెక్ట్ చూసుకొని ఇక్కడ తీస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది.
మీరు అది మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ యూ కెన్ గో హెడ్ అండ్ ఇట్ విల్ బి వెరీ సింపుల్. జయదేవ్ గారు నాకు చాలా కావాల్సిన వారు. నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ ఆయన బెస్ట్ ఫ్రెండ్. సో దిస్ నో డిస్టెన్స్. నౌ I see it as a totally a new concept that they have brought in to India. And I heard that Jaydev is very shrewd and intelligent businessman, and I think he is going to deliver whatever he wanted and make it very successful. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన విధంలో మీకు కొంత సందేహం కలగొచ్చేమో కానీ ఆయనకి ఎక్కువ స్టేజ్ మీద మాట్లాడడం అలాంటిది అలవాట్లేదని మనకు అర్థమవుతున్నా ఆయనకి బిజినెస్ చేసి దాన్ని సక్సెస్ చేసి చూపించడం అనేది అలవాటు చాలా ఎక్కువ ఉంది. కనుక దీన్ని చాలా తప్పనిసరిగా మంచి కాన్సెప్ట్ని, ఒక కొత్త కాన్సెప్ట్ని తప్పనిసరిగా సక్సెస్ చేద్దామని కోరుతున్నాను. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాల్సింది, ఈ ఇండియన్ కాంటెక్స్ట్లో ఇండిపెండెంట్ ఫిలిం అంటే బహుశా అంటే మీడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇండిపెండెంట్ ఫిలిం అంటే అమెరికాలో మోస్ట్ ఆఫ్ ది బిగ్గర్ ఫిలిమ్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ మోస్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ రిలీజ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ మేడ్ ఓన్లీ బై ద బిగ్గర్ స్టూడియోస్. కానీ ఉత్సాహవంతులైన చాలామంది వాళ్ళ ఇండిపెండెంట్ టాలెంట్ చూపించుకునే డైరెక్టర్లకు, నిర్మాతలకు అవకాశం లేక వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్గా ప్రారంభమయ్యి అది ఇవాళ థియేట్రికల్ రిలీజు అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ వల్ల చాలా ఎక్కువ అవడం వల్ల ఒక డివిడి మార్కెట్ అని, ఒక నెట్ఫ్లిక్స్ మార్కెట్ అని, అది ఎంత పెద్ద మార్కెట్ అని అంటే ప్రాబబ్లీ పర్సంటేజెస్ యూ షుడ్ టెల్. ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్. ఎవ్రీ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ హ్యాస్ గాట్ అన్ ఎక్స్పోజర్ త్రూ ద నెట్ఫ్లిక్స్ అండ్ డివిడీస్ కూడా తగ్గిపోతున్నాయండి. ద నెట్ఫ్లిక్స్ అండ్ ఐట్యూన్స్ ఆర్ ది ఫోర్ రన్నర్స్ ఎట్ ప్రెసెంట్, ఇఫ్ ఐఎమ్ రైట్, are the forerunners at present. And what I want to underline here, we are heading towards that. Now, బాంబేలో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్, ఇక్కడ సౌత్లో ఇంకా మిగిలారు కానీ బాంబేలో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ చాలా తగ్గిపోయారు. ఓన్లీ స్టూడియోస్ ఆర్ మేకింగ్ ఇట్. సో సౌత్ కూడా కల్చర్ రాబోతుంది. దెన్ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ సర్వైవల్ అనేది కష్టమయ్యి ఇటువంటి ఉత్సాహవంతులు ముందుకొచ్చి ఆ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్కి ఒక షెల్టర్ ఇవ్వడం అనేది మనం త్వరలో చూడబోతాం. ఐ మీన్ వితిన్ 3 to 5 years. ఎందుకంటే పెద్ద స్టూడియోస్ ఇంకా బాంబేలోనే ఉన్నారు, ఇక్కడికి రాలేదు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు, రుచి చూస్తూ ఉన్నారు. కనుక త్వరలో వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేయబోతారు. అప్పుడు ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ అనే ఒక సెక్షన్ బయలుదేరబోతుంది. అది వాళ్ళు ప్యాషనేట్తో ఇలా మిగలబోతారు. అటువంటి వారికి ఆ టైంకి అంటే he has started bit early, probably he has the vision to see that, and within 4-5 years he is going to shelter many talents, and I wish him do it. మంచి కాన్సెప్ట్తో నిజంగానే రాబోయే కొద్ది రోజుల్లో ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్కి పెద్ద వెనకమాల ఒక గొప్ప అండగా నిలబడటానికి ఇలాంటి కాన్సెప్ట్స్ వచ్చే టైంలో జయదేవ్ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని ముందు రావటం ఎంతో ఆనందంగా ఉంది. అమెరికాలో షూటింగ్కో ఇంకో దానికో వెళ్ళినప్పుడు ఆయన చూపించే ఆ చొరవ, ఆ స్పీడ్ ఈ వ్యాపార రంగంలో ఆయన ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతారని మనందరం ఆయనకి చేదోడు వాదోడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్.